డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్ గారు. మీరు చెప్పారు, లాస్ట్ వీడియోలో కూడా చెప్పారు, ఏంటంటే ఎస్ఐపి చేసేటప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు కదా, డిఫరెంట్ టైప్స్, లార్జ్, మిడ్, స్మాల్ అని. అవి ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు రిస్క్ అప్డేట్ చూసుకుని ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎంత రిస్క్ తీసుకోగలరో దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయండి. మీ ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా సేఫ్ అవుతుంది అని చెప్పారు కదా. అంటే వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ అవునండి, వాళ్ళ ఏజ్ గ్రూప్ అవునండి అని చెప్పి బేస్డ్ అవును. ఇప్పుడు అది ఆ రిస్క్ ఎలా తెలుస్తుంది మాకు, అండ్ ఎలా ఉంటాయి ఆ రిస్క్ అప్డేట్స్, ఏ విధంగా ఉంటాయంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సంజయ్ గారు, ఇప్పుడు రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ మాట్లాడుకునే ముందు జనరల్ లైఫ్లో అసలు రిస్క్ ఎలాగుంటుందో ఒకసారి అర్థం చేసుకుందాం అండి. అర్థం చేసుకుని ఎక్కడ రిస్క్ తీసుకోవాలి, ఎక్కడ రిస్క్ తీసుకోకూడదు అనేది ఇవాళ మాట్లాడుకుందాం. నేను జనరల్ లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరే అనుకోండి, బైక్ వేసుకుని వెళ్తారు బయటికి. నేను మాక్సిమం హెల్మెట్ ఉంటుంది సార్, కొన్ని సందర్భాలు వేసుకుని. ఆ టైంలోనే మనకి ఏదైనా రిస్క్ అనేది జరుగుతుంటుంది. అక్కడ రిస్క్ తీసుకోవాలా, తీసుకోకూడదా? తీసుకోకూడదు సార్. తీసుకోకూడదు అన్నప్పుడు మీరు హెల్మెట్ వేసుకోవాలి. ఎవరైతే కార్లో డ్రైవింగ్ చేస్తున్న లాంగ్ డ్రైవ్ లో ఉన్నారో సీట్ బెల్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి వద్దాం సార్. ఇక్కడ రిస్క్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు రిస్క్ అప్డేట్ చూసుకోండి అంటారు. అవును సార్. ఎవరి దగ్గర అయితే సమయం ఉండి, యంగ్ ఏజ్ ఉండి ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవాలి. తీసుకుంటేనే వాళ్ళకి బెటర్ రిటర్న్స్. హైయర్ ద రిస్క్, హైయర్ ద రిటర్న్స్. ఓకే సార్. సో ఇప్పుడు రిస్క్ ఎక్కువ తీసుకునేటప్పుడు రిటర్న్స్ కూడా బాగానే వస్తుంది. ఎవరు తీసుకోవాలి? యంగ్ ఏజ్ ఉండి, లాంగ్ డ్యూరేషన్ ఉండి ఇన్వెస్ట్ చేసి బెటర్ ప్రాఫిట్స్ రావాల్సిన తీసుకోవాలి. యంగ్ ఏజ్ 25 years 30 years వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, రిస్క్ చాలా రిస్క్ ఉంటుంది మార్కెట్ లో. ఇది మార్కెట్ లో పెడతారు కదా, చాలా వాలటైల్గా ఉంటుంది. సో అంత రిస్క్ తీసుకోరు, కానీ బెటర్ రిటర్న్స్ కావాలి. ఎలాగొస్తుంది? సో నేను చెప్పేది ఏంటంటే, ఇన్ జనరల్ లైఫ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, హెల్మెట్ వేసుకోకుండా వెళ్ళిపోతారు, సీట్ బెల్ట్ వేసుకోకుండా వెళ్ళిపోతారు. సో అక్కడ మనం రిస్క్ తీసుకోకూడదు, వేసుకోవాలి. ఎక్కడైతే మనం రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేయాలో అదే సమయం ఉంది, ఏజ్ ఉంది, మంచి రిటర్న్స్ వస్తాయి. ఎక్కడైతే రిస్క్ తీసుకోవాలో అక్కడ ఆలోచిస్తారు. ఒకవేళ బైక్ మీద వెళ్ళినా, కార్ మీద వెళ్ళినా మనకి వచ్చి లాభం లేదు రిస్క్ తీసుకుని వెళ్ళినా. ఇక్కడ రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ రిస్క్ తీసుకోం, అక్కడ రిస్క్ తీసుకుంటాం, అక్కడ నష్టమే వచ్చేది. మనకి ఎక్కడైతే లాభం వస్తుంది రిస్క్ తీసుకుంటే, అక్కడ రిస్క్ ని మనం ఐడెంటిఫై చేయట్లేదు. అంటే మనకు సమయం ఉండేటప్పుడు, ఆ రిస్క్ తీసుకునే ఎపటైట్ ఉండేటప్పుడు మనం ఇన్వెస్ట్ చెయ్యాలి. అండ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అండి లాంగ్ టర్మ్ కి. ఇంకా అలాంటి రిటర్న్స్ ఎక్కడ లేవు. లేకపోతే ఎందుకు ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్ సహీ అని ఎందుకు అంటుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫండ్స్ ఉంటాయి, లైక్ లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని. ప్రతి ఒక్క ప్లాన్ కి రిస్కోమీటర్ అని ఒకటి ఉంటుంది. అంటే దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు సార్, ప్రతి ఒక్క ప్లాన్ కి ఈ ప్లాన్ లో ఎంత రిస్క్ ఉంటుంది, అంటే లో రిస్కా, మోడరేట్ రిస్కా, హై రిస్కా. సో ఈ బేస్డ్ మీద ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారో, చేయాలనుకుంటారో, ఇవన్నీ రిస్కోమీటర్లు చూసుకుని చేసుకోవచ్చు. ప్లాన్ సెలెక్షన్ కూడా అలా చేసుకోవచ్చు. ఓకే సార్. ఆ రిస్కోమీటర్ లో ఏమన్నా మెన్షన్ చేయాలి సార్? ఫండ్ అంటే ఫండ్ నేమ్ కానీ, లేకపోతే టైప్ కానీ? అలా కాదు సంజయ్ గారు. ఇప్పుడు అంటే ఏదైనా ఫండ్ ఉందనుకోండి, ప్రతి ఒక్క ప్లాన్, ఫర్ ఎగ్జాంపుల్ నిప్పాన్ లార్జ్ క్యాప్ అని ఉంది, దానికి ఒక రిస్కోమీటర్ అని ఉంటది, ఆటోమేటిక్ గా సెట్ చేస్తారు. ఆ ఫండ్ మేనేజర్ ఏంటంటే, ఇది ఎంత రిస్క్ ఉంది దీంట్లో, ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది అనేది ఒక రిస్కోమీటర్ అనేది ఉంటుంది. సో ఆ బేస్డ్ మీద ఇన్వెస్టర్ డిసైడ్ చేసుకుని చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్. సో బేసికల్ గా ఏంటంటే, జనరల్ గా ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రిస్కోమీటర్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు రిస్క్ అప్టైట్ చూసుకోండి అని చెప్తుంటారు. సో ఆ ప్లాన్ చూసుకుని వాళ్ళకి సమయం ఉండి, ఆ ఏజ్ ఉండి, ఆ ఇన్కమ్ సోర్స్ ఉంటే
వాళ్ళు హ్యాపీగా ఆ మోడరేట్ రిస్క్ నుంచి హై రిస్క్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే. అది ఎస్ఐపి అంటారు. ఎస్ఐపి ఇంకో వరం ఉంది మనకి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ మార్కెట్ వాలటాలిటీలో మనకి యావరేజింగ్ అవుతుంటుంది. అండ్ కొంత సమయం అయిన తర్వాత కాంపౌండింగ్ ఎఫెక్ట్ కూడా కనబడుతుంది. ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే సంజయ్ గారు, ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడైతే రిస్క్ తీసుకోవాలో అక్కడ తీసుకోవట్లేదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఎక్కడైతే రిస్క్ తీసుకోకూడదో అక్కడ తీసుకుంటున్నాం. అవును సార్. అక్కడ ఏం రావట్లేదు, అక్కడ నష్టమే తప్పించి కనబట్టలేదు. కానీ ఎక్కడైతే మనకు ఏదైనా వస్తుంది రిటర్న్ లో, అక్కడ రిస్క్ తీసుకోవట్లేదు. వాళ్ళకి ఆ ఎపిటైట్ ఉండి, ఆ రిస్క్ తీసుకునే ఎపిటైట్ ఉండి, ఆ సమయం ఉండి, ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే మాత్రం ఇలాంటి రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్ లో మంచి రిజల్ట్స్ కనబడతాయి. రెండో థాట్ అవసరమే లేదు సార్. ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. అక్కడ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల వచ్చే లాభాలు ఏం లేవు. ఎంత రిస్క్ తీసుకుని బైక్ డ్రైవ్ చేసినా లాభం లేదు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే నీ ప్రాణ నష్టం, ఫ్యామిలీ రోడ్ మీద పట్టడం తప్పితే. అదే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అక్కడ రిస్క్ తీసుకుంటే లాభాలు వచ్చే అవకాశాలు ఎన్ని ఉన్నా సరే, అమ్మో డబ్బులు పోతాయని ఆలోచిస్తున్నారు. అక్కడ ప్రాణాన్ని పట్టించుకోవట్లా, ఇక్కడ చిన్న డబ్బుల కోసం పట్టించుకుంటున్నారు. మనం ఒక్కటే సంజయ్ గారు, ఇప్పుడు జస్ట్ ఒక్కరోజు మనం హెల్మెట్ గాని మర్చిపోయి వెళ్ళిపోయాం, ఆ రోజే మనకి ఏదో ఒకటి అవుతుంది. అవును సార్. సో నేను చెప్పేది ఏంటంటే, జనరల్ గా ఈ రిస్కోమీటర్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది. మీకు సమయము, ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్, రిస్క్ అపెటైట్ ఉంటే హ్యాపీగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. మీకు 12 to 15-18% రిటర్న్స్ కూడా కనబడుతుంది. ఏ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చూసుకున్నా సరే ఈ రిస్క్ అప్డేట్ చూసుకోండి అంటున్నారు తప్పితే, అంటే నేను ఎంగేజెస్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో పెట్టుకోండి అని, రిస్క్ తీసుకోవాలి నేను లార్జ్ క్యాప్ లో పెట్టుకోవాలి అని డైరెక్ట్ గా చెప్తున్నారు తప్పితే, ఈ రిస్కోమీటర్ అన్న ఆప్షన్ ఒకటి ఉంది, దీన్ని చెక్ చేసుకోండి ఎంత డీటెయిల్ గా ఎవరో చెప్పలేదు సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు కొంతమంది డ్యూరేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు 1 to 3 years ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, కొంతమంది 3+ years చేయాలనుకుంటారు, కొంతమంది 5+ years చేయాలనుకుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే 1+3 years ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఈ డెప్ట్ ఫండ్స్ అనేది ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. అదే 3 to 5 years ఉంది అనుకోండి, హైబ్రిడ్ ఫండ్స్. అదే 5+ years అనుకోండి, ఈక్విటీ ఫండ్స్. సో ఈ కేటగిరీ కూడా గుర్తు పెట్టుకుని దాని పరంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.